SRR चैरिटेबल ट्रस्ट के बानी रामचंद्र राव और शोभा देवी की शादी की 48वीं सालगिरह की तकरीबात LB नगर के चित्राल आउट कॉलोनी में शानदार तरीके से मुनक्किद की गई। वो ट्रस्ट के नाम पर कई खिदमती प्रोग्राम मुनक्किद कर रहे। शादी के मौके पर तांबे का जावा तकसीम किया गया। बहुत से लोगों ने कहा है कि वो मुस्तकबिल में बहुत से सर्विस प्रोग्राम करना चाहेंगे। उन्होंने इन तमाम लोगों का शुक्रिया अदा किया जिन्होंने उनकी शादी की सालगिरह पर उन्हें मुबारकबाद दी। रामचंद्र राव ने कहा है कि पिछले 5 सालों से कई खिदमती प्रोग्राम मुनक्किद किए गए हैं। SRR चैरिटेबल ट्रस्ट के चेयरमैन S रामचंद्र राव ने चित्रा लेआउट कॉलोनी के लोग और LB नगर में अच्छी सेहत के लिए रागी जावा तकसीम किया। एशियन टीवी न्यूज़ से मुश्तबा अली की ये रिपोर्ट। అందరికీ శుభోదయం। ఈరోజు నా 48వ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా అమ్మగారు 2020లో చనిపోయిన తర్వాత నేను ఒక SRR చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి పేరు మీద స్థాపించి, ఎందుకంటే మా అమ్మగారు నన్ను నలుగురు చెల్లెల్ని పెంచి పెద్ద చేసి కష్టపడి పెంచి పెద్ద చేసి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినందుకు ఏదో వృతాభక్తిగా నా యొక్క ఒక ట్రస్ట్ ద్వారా చేయాలని అనుకుంటూ 2022 మేలో ఈ ట్రస్ట్ ఓపెన్కి శేఖర్జీ గారు వారి స్వహస్తాలతో ఆ రోజు ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని నాకు వచ్చినటువంటి 70,000 పెన్షన్లో ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ట్రస్ట్కు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మా ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, మీ కాలనీ వాళ్ళు కూడా నాకు కొద్దిగా సహకారం చేయాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా మా ట్రస్ట్ ద్వారా కొన్ని మంచి పనులు కానివ్వండి. ఎందుకంటే మా అమ్మగారు చిన్న ఒక ఆంధ్ర మహిళా సభలో 15 రూపాయలకు మమ్మల్ని పెంచి పోషించి పాపం 14 ఏళ్ళు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి మా అమ్మగారికి, మా అత్తగారు అయినటువంటి రంగనామ గారికి, సీతమ్మ గారికి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇవాళ రామచంద్రరావు గారు మరియు శోభాదేవి గారి పెళ్లి రోజు సందర్భంగా వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామచంద్రరావు గారు నాకు ఒక 2 ఇయర్స్ నుంచి పరిచయము. వారు సేవా కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా, మాలాంటి వారికి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. ఇవాళ కూడా వారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ రాగి జావాని కూడా అందరికీ పంచడం జరుగుతుంది. ఇట్లాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వారు చేయాలని వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున, డిస్ట్రిక్ట్ 301 గవర్నర్ ఎలెక్ట్ తరఫున, నా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా మా సహకారాలు ఉంటాయని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు SRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రామచంద్రరావు గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా చిత్రాలేఅవుట్ కాలనీలో రాగి జావా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి రామచంద్రరావు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు మా కాలనీలో స్టేట్ మొత్తం కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి అందరిలో. మరి 60 సంవత్సరాల కోఆపరేటివ్లో ఎంప్లాయీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, మరి సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చొనో లేకపోతే సంతోషంగా ఉందామనో అనుకుంటారు. కానీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి కూడా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో SRR చారిటబుల్ ట్రస్ట్ 2022లో పెద్దల సమక్షంలో ఏర్పరచుకొని, మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇతర పెద్దలందరినీ కూడా కూడగట్టి, ఎవరికైతే అవసరం ఉందో నీడీ పీపుల్ వాళ్ళకి అనేక రకాలైన సేవా కార్యక్రమాల ద్వారా వారి సేవా గుణాన్ని చాటుతూ మా అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్న రామచంద్రరావు గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిండు నూరేళ్ళు వారి వైవాహిక జీవితం ఆనందోత్సవాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్తే. మిత్రుడు రామచంద్రరావు గారు, శోభమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా SRR ట్రస్ట్ వైపు నుంచి వాళ్ళ సిస్టర్స్ నలుగురితో కలిసి ఈ ట్రస్ట్ నడపడము, సేవా యాక్టివిటీస్ని టేకప్ చేయడం అనేది మనందరికీ ఒక మోడల్ లాంటిది. ఇది లైఫ్ అన్నాక తప్పకుండా సంపాదన కోసం చాలా కష్టపడతాం, జీతం కోసం అని.
ఒక దశ వచ్చాక జీవితం కోసం అని, సేవ అనేది జీవితం కోసం అని కనుక, ఎందుకంటే ఇతరులకు ముఖ్యంగా మన సాంప్రదాయంలో, భారతీయ సాంప్రదాయంలో సేవ ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. అది అందుకే మనము దేవుణ్ణి అనేక రకాల చూసినప్పటికీ కూడా చివరకు వివేకానందుడు చెప్తాడు కదా, దరిద్ర నారాయణ భవ అని. దరిద్రుల్లో కూడా నారాయణుని చూసేటువంటి ఒక మంచి ఆలోచన భారతీయులకే ఉంటుంది. అందుకే ఈ సేవ యొక్క ఉద్దేశం లైఫ్లో లైఫ్ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ కాదు లేనట్టయితే మనకు సంతృప్తి కూడా ఉండదు. చాలా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబం అంతా కలిసి ఇంత ఏజ్ వచ్చాక కూడా చెల్లెళ్ళతో కలిసి ఇటువంటి ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయడం, ముఖ్యంగా మన చిత్రాల లేఅవుట్ యొక్క కల్చర్ చాలా నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండడం కారణంగా ఇంతమంది మంచి మనుషుల మధ్య ఉండే అవకాశం, మంచి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం, అన్నిట్లో కూడా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా చిన్న చిన్న ఏమంటాము డిఫరెన్సెస్ తోటి కుట్టుమిట్టాడుకునే సమాజం ఈ రోజుల్లో, ఒక డిసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండేటువంటి కమ్యూనిటీ మనది చిత్రాల లేఅవుట్. ఇట్లాగే మనము ముందుకెళ్ళాలి, కలిసి పనిచేయాలి, 10 మందికి మనము అండగా నిలబడాలని కోరుకుంటూ మరోసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చిత్రాలౌట్ కాలనీలో ఎస్ఆర్ఎస్ ట్రస్ట్ తరపున రామచంద్రరావు గారి, మా మిత్రుడైన రామచంద్రరావు గారి వాళ్ళ మిస్సెస్ వారితో ఈరోజు పెళ్లి రోజు జరుపుతున్న జావా కార్యక్రమాన్ని అందరం ఆనందిస్తున్నాం. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా మేము నెరవేరుస్తూ ఉన్నాం. వాకర్స్ క్లబ్ కూడా ఈ మధ్యనే ఇన్వైట్ చేశాము, దాన్ని కూడా జరుపుతున్నాము. దానికి సెక్రటరీగా రామచంద్రరావు ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ట్రస్టును ముందుకు బాగా తీసుకెళ్లాలని, బాగా కార్యక్రమాలు చేయాలని మా కాలనీ మిత్రులందరినీ కూడా బాగా కలుపుకోపోతున్న రామచంద్రరావు గారికి ఈ పెళ్లి రోజు అందరూ కలిసి మన మిత్రుల తరపున కూడా కాలనీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్లోని మంజీరా హైట్స్ ఫేజ్ 2 అపార్ట్మెంట్లో శ్రీ రామచంద్రరావు గారు గతంలో కోఆపరేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రముఖ ఆఫీసర్గా పనిచేసిన వారు. వారి అమ్మగారు, అత్తగారు సుజాతమ్మ గారు, రంగనాయకమ్మ గారి పేరు మీద ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభం చేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. గత అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, నాటక ప్రదర్శనలు కానీ, ఇటువంటి అనేక సర్వీస్ యాక్టివిటీస్ వారు చేస్తున్నారు. ఈరోజు చిత్రా లేఅవుట్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు వారి యొక్క పెళ్లి సందర్భంగా రామచంద్రరావు గారు, శోభ గారికి మేమందరం చిత్రా లేఅవుట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు, వారి చెల్లెళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం, మొత్తం కుటుంబం పూర్తిగా హాజరై ఈ ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో చిత్రా లేఅవుట్ సంబంధించిన వివిధ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా దీంట్లో పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నందుకు రామచంద్రరావు గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.